హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను ఒక స్పెషల్ రెసిపీ అనొచ్చో మరి మీ అందరికీ తెలుసో లేదో కానీ అరటికాయ ఆవ పెట్టి ఫ్రై లాగా వండుతామండి. సో అదైతే చూపించబోతున్నాను అనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి పాపకైతే నేను ఈరోజు చపాతీ అండ్ కోడిగుడ్డు పుల్టా, కోడిగుడ్డు ఉక్కురు అంటాం కదా, సో అదైతే పెడుతున్నాను. అండ్ మాకైతే అరటికాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అరటికాయ ముక్కలు కట్ చేసుకుని బైట్ సైజ్ పీసెస్ కింద కర్రీ పీసెస్లా కట్ చేసుకుని హాట్ వాటర్లో కొంచెం వాటర్లో ఉడకపెట్టాలన్నమాట. దాంట్లోనే కొంచెం ఉప్పును పసుపు వేసేసి కొంచెం ఉడకపెట్టాలండి. ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోవాలి అందులో, అంతేగాని బాగా ఓవర్ బాయిల్ అయిపోకూడదు, ఓవర్ కుక్ అయిపోకూడదు. జస్ట్ చేత్తో ఇలా మెదిపితే మనకి మెత్తగా అయినట్టు అయితే సరిపోతుంది అనమాట. పక్కనైతే ఉల్లిపాయలు అవి నేను కోడిగుడ్డు పుల్టకైతే రెడీ పెట్టుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేపేసి మీరు కోడిగుడ్డు పుల్ట ఎట్లా చేస్తారో కానీ మేమైతే కొంచెం పాలు అవి వేసి చేస్తామన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు కారం వేసేసి దాంట్లోనే ఎగ్స్ వేసి కొట్టేసి అప్పుడు కొంచెం కలిపేశాక పాలు అయితే వేస్తాము. కొంతమంది వాటర్ వేసి కూడా చేస్తారనుకుంటాను, బట్ పాలు వేస్తే మనకు కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట కర్రీ అయితేనే. అందుకని మాకు కొంచెం పాలు వేయడం అలవాటు ఆంధ్రాలో. సో పాలు వేసి అయితే కోడిగుడ్డు పుల్ట చేస్తామన్నమాట. సో అదో పక్కన అవుతుంది కదండి. పాపకైతే పాలు కలుపుతున్నాను. సో పాలు తాగేసి కొంచెం బాదం అట్లా తినేసి వెళ్తుంది అనమాట స్కూల్కి. మోస్ట్లీ చపాతీ అట్లాంటివి పట్టుకెళ్ళడానికి ఇష్టపడతారండి, రైస్ కాకుండాను ఇంకా స్కూల్కి అయితే పిల్లలు. సో అందుకని ఈరోజు అయితే చపాతీ పెడుతున్నాను కానీ నేను మోస్ట్లీ రైసే పెడతాను అనమాట. ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ కానీ ఇట్లా జీరా రైస్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసి పెట్టేస్తూ ఉంటాను. అవి అంటే మనకి చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు ఇవి చపాతీ అది అంటే కర్రీ చేసి మళ్ళీ చపాతీ చేసి అది కొంచెం టైం టేకింగ్ కూడా కదా. సో అందుకని రైసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. చపాతీ కూడా వేడి అనిపిస్తుంది నాకు, అందరికీ పడదు కదా. సో టేబుల్ మీద అయితే పాలు గ్లాస్ పెట్టేసి ఇంకా అక్కడ రాత్రి మేము క్లీన్ చేయలేదన్నమాట టేబుల్ అంతాను. ఇది బాక్స్ చూసారా, కిట్టి పార్టీలో నేను ఒక గేమ్ ఆడి అక్కడ విన్ అయిన బాక్స్ అనమాట అండి. సో అవి కూడా తెచ్చి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎగ్ పుల్ట అయితే కొంచెం పెద్ద పీసెస్ ఇష్టపడతారండి మా పిల్లలు అయితే, అందుకని నేను తొందరగా ఎక్కువ కలిపాను అనమాట. కొంచెం కొంచెం కలుపుతూ ఉంటాను. సో పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంటాయని చెప్పేసి అదిగా పాలేసి కొంచెం కలిపేసి ఫ్రై చేసి దింపేస్తామన్నమాట అండి దగ్గరికి అయ్యాకను. ఒక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద ఇడ్లీ, ఒక పొయ్యి మీద అయితే ఎగ్ పుల్ట, ఇంకో పొయ్యి మీద అయితే అరటికాయ అన్నాను కదా రా బనానా, అదైతే ఉడకపెడుతున్నాను అనమాట. సో 4 పొయ్యిలు బిజీగానే ఉన్నాయి. నాకైతే చపాతీ అస్సలు చేయడం వచ్చేది కదండి స్టార్టింగ్లో. తర్వాత కొంచెం అది ఎట్లా వచ్చేదంటే ఒక క్రిస్పీగా వచ్చేది. చపాతీ పిండి ఎప్పుడు కూడా కొంచెం మెత్తగా జారుగా అన్నట్టు కలుపుకోవాలండి. పూరీ పిండి అయితే మాత్రం గట్టిగా కలుపుకోవాలి. అలా మెత్తగా కొంచెం జిగురుగా అంటుకుంటున్నట్టు కలుపుకుంటేనే చపాతీ కూడా సాఫ్ట్గా ఉంటుందండి ఎక్కువ టైము. ఎందుకంటే మనం ఇప్పుడు పెడుతున్నాం, వాళ్ళు 4-5 అవర్స్కి కానీ తినరు కదా. 12:30, 1 o'clock అట్లా తింటారు, మనం మార్నింగ్ 7కి అట్లా ప్యాక్ చేస్తేనే. సో అందుకని కొంచెం మెత్తగా అన్నట్టే చేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. ఇక కర్రీ వేస్తున్నాను కదా, దీంట్లో హాఫ్ కూడా తిందో నాకు డౌటే. మళ్ళీ తీసుకొచ్చేస్తుంది వెనక్కి అయితేని. మిగిలిన కర్రీ అయితే చిన్న బాక్స్లోకి తీస్తున్నాను అండి. మా హస్బెండ్కో లేకపోతే నేను ఎవరొకళ్ళం లంచ్ చేస్తున్నప్పుడు అయితే వేసేసుకోవచ్చు. సో చపాతీ అయితే నేను ఈసారి పొరలు వేసి చేస్తానండి. సింగిల్ పొర కంటే కూడా ఇలా బాక్స్లో పెడుతున్నప్పుడు మనం పొరలు కింద వేసి చేస్తే లేయర్స్ కింద మడత పెట్టి చేస్తే అది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ పొరలు మడత పెడుతున్నప్పుడు ఫోల్డ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఆయిల్ రాసామనుకోండి ఆ ఫోల్డ్స్కి, అప్పుడు కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా చేసింది అయితే రౌండ్గా చేయడం నాకు రాదు, అందుకని ట్రయాంగిల్ షేప్లోనే వస్తుంది. మరి మడతలు వేసిన చపాతీ రౌండ్గా మీకైతే వస్తుందో రాదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి తప్పనిసరిగాను. ఇంకా అలాగే సెకండ్ చపాతీ కూడా చేసేసుకున్నాను అండి. చేసేసుకుని రేక్ అంటించేసుకున్నాను అనమాట. ఈ లోపల రేక్ అయితే కాలుతుందని చెప్పేసి. ఇంకా మార్నింగ్ టైం చెప్పక్కర్లేదు, ప్రతి మదర్ చేసి మల్టీ టాస్కింగే కదా ఇదంతాను. చపాతీ కాలుస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి కాల్చకూడదండి. అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్లోనే కాల్చాలి. అప్పుడే మనకి లోపల లేయర్స్ ఇవన్నీ కూడా మంచిగా కాలుతాయి, కొంచెం పఫీగా కూడా వస్తాయన్నమాట చపాతీస్ అయితేని. సో ఇంకా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వెళ్ళదు కదా, జస్ట్ మిల్క్ తాగి వెళ్తుంది. అందుకని ఇడ్లీ పెడతాను అనమాట. ఇడ్లీ కానీ ఒక్కొక్కసారి దోశ కానీ పెడతాను. సో ఈసారి ఇడ్లీ అయితే కొంచెం నెయ్యి రాసి పెడుతున్నానండి.
ఇడ్లీ చట్నీ అయితే చేయలేదు, అందుకని తీసిన ఆవకాయ పచ్చడి కూడా అయిపోయిందని జాడీలోకి మళ్ళీ ఆవకాయ పచ్చడి తీస్తున్నాను అనమాట. మన దగ్గర నిల్వ ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, ఈ మధ్యనే కొత్తగా పెట్టుంటారు అందరూ కూడాను. సో అది వేరే జాడీలోకి చిన్న దాంట్లోకి తీస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తడి స్పూన్లు అవి పెట్టకండి ఆవకాయ పచ్చడిలోను. అండ్ ఆయిల్ కూడా పాతది అంటే ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో దాంట్లోనే ఉంచేసి ఆయిల్ లేకుండా తీసుకుంటే బెటర్ అనమాట. కాకపోతే కొంచెం మందికి ఆయిల్తో తింటేనే ఇష్టము, సో అలాంటి వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు. కానీ బట్ మ్యాక్సిమం ఆయిల్ అయితే ప్రతి ముక్క కూడా ఆయిల్లో ములిగి ఉండాలి మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారో ఆ పెద్ద బాటిల్లో అయితేని. మళ్ళీ టైట్ కంటైనర్లో పెట్టుకోండి, ఎక్కడ కూడా ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకోవాలి, ఎక్కడ గాలి అది తగలకుండా నీరు అది తగలకుండా అన్నట్టు కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటేనే మనకి ఇయర్ అంతా కూడా పచ్చడి పాడవకుండా అయితే ఉంటుంది అనమాట. అరటికాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయండి, అందుకని నేను నీళ్ళంతా వార్చేసి దీంట్లో కొంచెం ఇప్పుడు చింతపండు గుజ్జు అండ్ ఆవపిండి వేసి కలుపుతాను. చింతపండు గుజ్జు లేని వాళ్ళకైతే చింతపండు చాలా దగ్గరగా తీసి ఆ గుజ్జుని చాలా దగ్గరగా తీసి వాటర్ తక్కువ పోసి తీసుకోవాలన్నమాట గుజ్జు అయితేని. సో తీసుకున్నాక నేను ఆవపిండి అయితే ఇప్పుడు వేసేసాను. నేను చాలా రోజులైందనమాట నిజం చెప్పాలంటే ఈ కర్రీ చేసి. సో మళ్ళీ ఇప్పుడు చేశాను కదా, సో ఈ కర్రీ ఏంటంటే నేను ఆవపిండి ఇప్పుడు వేయకూడదు యాక్చువల్గాను, లాస్ట్లో వేయాలి పోపు అది వేసేసాను. ఎందుకంటే ముందే వేస్తే మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెము పోపు అది పెడుతున్నప్పుడు చేదు వస్తుంది అనమాట. సో అలానే నాకు కొంచెం చేదైతే వచ్చింది కర్రీ. సో అందుకని ఆవపిండి మీరేం చేస్తారంటే లాస్ట్లో పోపు అది అయిపోయాక పెట్టండి. సో చింతపండు కలిపేసి అయితే పక్కన పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. పాప కూడా ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాక అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి. ఈ లోపైతే నేను గట్టంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. కొంచెం క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇంకా వంట అయితే ఉంది కదా, మొత్తం ప్లాట్ఫామ్ మీద పేర్చినట్టు మొత్తం పేర్చేస్తాను హడావుడిలోను. సో అందుకని కొంచెం క్లీన్ చేస్తున్నానండి గట్ట అయితేని. ఆ తర్వాత వంట అంతా అయిపోయాక ఎట్లాగో మేడ్ వస్తుంది కదా, తనైతే మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. బయట ఉన్న సామాన్లు ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను ఈలోపే. నేను మోస్ట్లీ 7:30, 8 అయ్యేసరికి కూడా నాకు కిచెన్లో పని అయిపోయేలాగే చూసుకుంటానండి. ఇదిగో పాప అయితే వెళ్తుంది. అదిగో జ్ఞాని. సో స్కూల్కి వెళ్తున్నప్పుడు బ్యూటీ కూడా ఇక్కడ నుంచి చూసి బాయ్ చెప్తుంది అనమాట. సో అట్లా బ్యూటీ అని అరుస్తుంది పాప అయితే కింద నుంచి. ఇక పోపు అయితే పెట్టేసుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయింది నానబెట్టాను నేను. ఫస్ట్ అయితే అల్లం ముక్కలు చిన్నగా కోసుకోండి. నూనెలో విప్పిన అల్లం ముక్క చాలా టేస్ట్ ఉంటుంది, దట్టు ఆవపిండితో కలుపుతుంది కదా, సో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో చిన్న సైజు అల్లం ముక్క అండ్ 4-5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకుని తర్వాత అయితే పోపు వేసేయండి. మామూలుగా మనం జీలకర్ర, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేస్తాం కదా, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ. సో నార్మల్గా వేసేసి పోపు అయితే పెట్టేసేయండి. తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసేసాక అరటికాయ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు వేపండి. అట్లీస్ట్ ఒక 10 minutes అట్లా వేపాలన్నమాట. సో వేపేసాక ఆనియన్ కూడా వేసుకుంటామండి. ఆనియన్ కూడా మనం పోపు పెడుతున్నప్పుడు వేసుకుని, ఆనియన్ ఏం మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు, కొంచెం వేగాక మనము అరటికాయ ముక్కలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఒక 25%, 30% వేగాకను. తర్వాత అరటికాయ ముక్కలు వేసేసాక మనం పోపు అట్లీస్ట్ ఒక 10-15 minutes వేపండి. దీన్ని వేపాక అప్పుడు లాస్ట్లో కొంచెం చల్లారాక ఆవపిండి అయితే కలపండి. నేను ఇప్పుడైతే కొంచెం ముందే కలిపేసాను కదా, సో ఇప్పుడు కలపకుండా లాస్ట్లో ఈ పోపు అంతా అయిపోయాక అప్పుడు కలపండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ట్యాంగీ ఫ్లేవర్ తోటి రాబన్నా కాబట్టి అరటికాయ కాబట్టి చాలా ఫ్లేవర్ష్గా ఉంటుంది అనమాట. మనం అన్నంలో కలుపుకున్నా కానీ సాంబార్లో అది నంచుకున్నా కానీ భలే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా ఉన్నది. ఒకసారి డిఫరెంట్ వెరైటీస్ ట్రై అయితే చేయాలి కదా. రైస్ కూడా పెట్టేశాను యాక్చువల్గాను, కానీ నేను ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. కొంచెం లేట్గా ఆన్ చేసేసరికి నాకు ఆఫీస్కి వెళ్ళేసరికి అయితే రైస్ అవ్వలేదు ఈవేళ. సో అందుకని రైస్ ఒకటి నేను ఆఫీస్లో తీసుకొని తిన్నాను. ఎందుకంటే ఈరోజు తొందరగా వస్తున్నా అండి, రాజమండ్రి వెళ్తున్నాను అనమాట. ట్రైన్ క్యాచ్ చేయాలి, అందుకని రిటర్న్ ఆఫీస్ నుంచి చాలా ఎర్లీగా బయలుదేరుతాను, అందుకని తొందరగా వస్తాను. ఇదిగో నెక్స్ట్ డే మార్నింగ్ గోదావరి చూసారా ఎంత బాగుందో అసలు. ట్రైన్లోంచి వీడియో తీస్తేని అసలు రాజమండ్రి వెళ్తున్నామంటే అదొక హ్యాపీనెస్, పాజిటివ్ ఎనర్జీ. నేటివ్ ప్లేస్ అంటే కజిన్స్, రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళను. సో నిజంగానే చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి. జస్ట్ 1 day ట్రిప్ అనమాట. ఈరోజు మార్నింగ్ దిగుతాను, మళ్ళీ అదే రోజు ఈవినింగ్ కూడా ఎక్కేసి వెనక్కి అయితే వచ్చేస్తాను అనమాట అండి. అదండి ఈరోజు ముచ్చట అయితేనే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.